ఓం శాంతి. ఈరోజు మనం కృష్ణుడి కోసం గూహ్యమైన విషయం తెలుసుకుందాం. ఇప్పుడు కృష్ణుడు ఏంటంటే ఒక నది ఉంటుంది, నదిలో నుంచి చాలామంది గోపికలు వెళ్ళి నీరు పట్టుకొని తాగడానికి వెళ్తూ ఉంటారు. అయితే ఆ చుట్టుపక్కల ఈ నీరు తాగిన వాళ్ళు ఎక్కడైతే ఉందో యమునా నది బట్టిని ఈ నీరు తాగిన వాళ్ళందరూ చనిపోతున్నట్టు మనకి కథల్లో చూపించారు. అయితే అప్పుడు ఎందుకు ఇలా చనిపోతున్నారు అంటే ఆ నీటి అడుగున ఏంటంటే 7 సెరసుల పాము ఉంటుందన్నమాట. ఆ 7 సెరసుల పాము ఉండి విషం కక్కుతుంటుంది. ఆ విషం కక్కున కారణం ఏంటంటే ఆ నీరు తాగిన వాళ్ళందరూ చనిపోతారు. దీన్ని శ్రీకృష్ణుని గమనించి ఏం చేస్తారంటే లోతుల్లోకి వెళ్ళి ఆ శిరస్సుపై వేసి మొత్తం నాట్యం చేసి మొత్తం దానిలో ఉన్న విషయాన్ని అంతా కక్కించేసి దాన్ని ఆధీనం చేసుకున్నాడు ఎవరు? శ్రీకృష్ణుడు. ఇది అనమాట కథలో తాలూకా విశేషమైన. అయితే అక్కడ అతను ఏం చేశాడు, ఆ శిరస్సుల మీద తన పాదాలతో నాట్యం చేశాడని చూపించారు. అందుకే పాదం గుర్తుగా ఉంటుంది. అయితే దీనికి విశేషం ఏంటంటే ఇప్పుడు మనం చాలామంది ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలేసిన వాళ్ళు కానీ ఎవరైనా పెద్దలు కానీ పూర్వీకులు కానీ ముందు ఏంటంటే కాలుకి నమస్కరిస్తాం ముందు ఏంటంటే పాద నమస్కారం చేస్తాం అన్నమాట. కాలుకి నమస్కరించడం అంటే ఏంటంటే కాలు దేనితోనంటే బుద్ధి అనమాట. కాలు దేనితో బుద్ధి అంటే బుద్ధిలో అంత జ్ఞానం ఉందన్నమాట. అంటే నీరు అనేది ఏంటంటే ఈ పంచ వికారాలు కామ క్రోధ లోభ మోహ అహంకారం ఈర్ష్య ద్వేషం ఏ అయితే వికారాలు ఉన్నాయో ఈ వికారాలు మనిషిని జ్ఞానం తీసుకున్న వికారాలు తినేస్తున్నాయి. అందుకే జ్ఞానంలోకి ఉన్నప్పుడు కూడా అశాంతి పాలైపోతున్నాం. జ్ఞానం తీసుకుందని అంటే ఇప్పుడు చెప్తాను కదా, ఏ జ్ఞానాన్ని నమ్మాలి ఏ జ్ఞానాన్ని నమ్మకూడదో తెలియట్లేదు, ఇందులో విషం కక్కుతుంది. అందుకే ఆ టైంలో ఏంటంటే కృష్ణుడు తన బుద్ధి రూపం అంటే తన జ్ఞానంతో ఆ పాదాలతో డ్యాన్స్ చేశాడు. డ్యాన్స్ ఎప్పుడైతే చేశాడో మొత్తం దాంట్లో ఉన్న విషయాన్ని అంతా చేలించాడు. అప్పుడు ఏంటంటే ఇవి కూడా బానిస అయిపోయి వికారాలు అన్నమాట. అందుకే ఏదైనా మన జ్ఞానం ద్వారానే మనలో విన్న వికారాలన్నీ పోతాయి అని ఇక్కడ మనం చేస్తాం. ఇప్పుడు చూడండి, జ్ఞానం కోసం ఇప్పుడు ఎంతో ఊర్లో వెళ్తున్నారు. ఏదేదో అమెరికా వెళ్తారు, రష్యా వెళ్తారు, లండన్ వెళ్తారు, ఇదంతా వెళ్తున్నారు. ఇవన్నీ వదిలేసి అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఇవన్నీ వదిలేసి అక్కడికి వెళ్ళిపోతున్నారు? ధనం కోసం. అలాగే పూర్వం స్వాల సన్యాసులు ఆడుకోవడం ఏంటంటే ఇల్లు వాకలు వదిలేసి అడవులకు వెళ్ళిపోయారు. దేనికోసం? జ్ఞానం కోసం. అంటే వాళ్ళకి ఏంటంటే ఆ జ్ఞానం సంపాదించుకొని మళ్ళీ ఊర్లోకి వచ్చి 10 మందికి ఒక మార్గాన్ని ఇచ్చి ఒక గొప్ప వాళ్ళుగా ఒక దీనిగా పేరు ప్రఖ్యాతులు పొందేవారు. అలాగే ఈ రోజుల్లో వీళ్ళు అంతే. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు బాగా చేస్తున్నారు, లండన్ అని ఆస్ట్రేలియా రష్యా కొంతకాలం వెళ్ళిపోయి బాగా చదువుకొని డబ్బు ధనం సంపాదించుకొని మళ్ళీ ఈ ఊర్లో వచ్చి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని వాళ్ళని ఎన్ఆర్ఈలు వాళ్ళు అంటున్నారు అనమాట. వాళ్ళ ద్వారా కూడా సేవ జరుగుతుంది. అంటే ప్రతి వెరివేషన్కి కూడా ఒక లైన్ ఉంటుంది అన్నమాట. ఆ లైన్ ప్రకారంగా వెళ్తుంది. అయితే ఇక్కడ మనం కూడా ఏంటంటే ఈ ఎవరైతే ఆత్మిక స్థితిలో ఉంటారో పరమాత్మకు దగ్గరలో ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు ఏంటంటే జ్ఞానంలో నాట్యం చేస్తుంటారు. అందుకే సంతోషంగా